పాకిస్తాన్ ట్రైన్‌ని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎందుకు హైజాక్ చేసిందో తెలుసుకుందాం. పాకిస్తాన్ సైన్యం బలూచిస్తాన్ ప్రజలపై చేస్తున్న దౌర్జన్యమేంటి? పాకిస్తాన్ 7,000 మందిని ఎందుకు హత్య చేసింది? హత్యల వెనుక రహస్యమేంటి? ఎందుకు శవాలు కూడా దొరకకుండా చేసింది? అసలు బలూచిస్తాన్‌కి, పాకిస్తాన్ ప్రభుత్వానికి ఎందుకు పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి? దీని గురించి తెలుసుకునే ముందు దయచేసి ఒక లైక్ చేయండి. ఇక మ్యాటర్‌లోకి వెళ్తే ట్రైన్‌ని హైజాక్ చేసింది పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ అనే రాష్ట్రంలోని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనే సంస్థ ఈ ట్రైన్‌ని హైజాక్ చేసింది. అయితే ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనే సంస్థని పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఈ బిఎల్ఏ అసలు ఎందుకు రైలుపై దాడి చేసింది అంటే దానికి అనేక కారణాలు ఉన్నాయి. బలూచిస్తాన్‌లో వేలాది మంది అదృశ్యమవటం, అక్రమ నిర్బంధనాలు వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. సుమారు 7,000 మంది అదృశ్యమయ్యారని బలూచ్ కార్యకర్తలు చెబుతున్నారు. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం 7,000 మంది కాదు, 50 మంది మాత్రమే అని చెబుతోంది. బలూచిస్తాన్‌లో సహజ వనరులు సమృద్ధిగా ఉన్నాయి కానీ స్థానికులు ఏం చెబుతున్నారు అంటే స్థానిక అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి చెందలేము, ఉపాధి అవకాశాల నుండి వంచించబడుతున్నాము అని చెబుతున్నారు. చైనా, పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ సిపిఇసి ప్రాజెక్టు ద్వారా వచ్చే లాభాలు కూడా బలూచ్ ప్రజలకు చేరడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో బలూచ్ ప్రజలు పాల్గొనవద్దని బలూచిస్తాన్ ఉద్యమం నేతలు పిలుపునిచ్చారు. ఎన్నికలు అనేవి బలూచ్ హక్కులను విస్మరిస్తాయని, పంజాబీ రాజకీయ నాయకులకు మాత్రమే ప్రయోజనం చేకూరుస్తాయని వారు ఆరోపిస్తున్నారు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, ఐఎస్ఐ మిలిటరీ బలూచి కార్యకర్తలను అక్రమంగా అదుపులోకి తీసుకుంటున్నాయి. వేలాది మంది విద్యార్థులు, రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు అదృశ్యమయ్యారని బలూచ్ మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. కొందరు శవాలు హత్య చేయబడిన స్థితిలో కనిపిస్తుండటం భయాన్ని కలిగిస్తుంది. పాకిస్తాన్ ఆర్మీ తరచుగా బలూచి గ్రామాలపై దాడులు చేస్తోంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీను అణిచివేయాలనే నెపంతో సామాన్య ప్రజలను కూడా టార్గెట్ చేస్తుంది. ఇంటిని తగలబెట్టడం, గ్రామాలను ఖాళీ చేయించడం, స్థానికులపై టార్చర్ చేయడం జరుగుతుంది. బలూచిస్తాన్ పాకిస్తాన్లో అతిపెద్ద రాష్ట్రం అయినప్పటికీ ఇక్కడ ప్రజలకు సరైన విద్య, వైద్యం, ఉద్యోగం అవకాశాలు అందుబాటులోకి లేవు. సహజ వనరులు, గ్యాస్, బొగ్గు, ఖనిజాలు బలూచిస్తాన్లో ఉన్న వాటి ఆదాయం బలూచి ప్రజలకు రాదు. చైనా, పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ సిపిఇసి ప్రాజెక్టు ద్వారా వచ్చే లాభాలు పంజాబ్ ప్రావిన్సులకు మాత్రమే పరిమితమయ్యాయి. పాకిస్తాన్ ప్రభుత్వం ఏమనుకుంటుంది అంటే బలూచిస్తాను రాష్ట్రం అభివృద్ధి చెందితే కనుక ప్రజలు ప్రభుత్వం మీద ఆధారపడకుండా స్వతంత్రత కోరుకోవచ్చనే భయం పాకిస్తాన్ ప్రభుత్వానికి ఉంది. పాకిస్తాన్లో అధిక శాతం శక్తి పంజాబ్ రాష్ట్రం చేతుల్లో ఉంది. ప్రభుత్వం బడ్జెట్లో అధిక భాగం పంజాబ్, సింధు రాష్ట్రాలకు కేటాయించబడుతుంది. బలూచిస్తాన్‌కి చాలా తక్కువ నిధులు ఇస్తున్నారు. అందుకే బలూచిస్తాన్ అభివృద్ధి చెందటం లేదు. వారికి నిధులు కేటాయిస్తేనే కదా అక్కడ ఉన్న ఏరియా అంతా డెవలప్ అయ్యేది. నిధులు ఇవ్వకుండా డెవలప్ ఎలా అవుతుంది? వీళ్ళ ప్లాన్ కూడా అదే. వీళ్ళకి నిధులు ఇవ్వకూడదు. ఆ ప్రాంతం డెవలప్ కాకుండా ఉండేందుకు పాకిస్తాన్ కుట్రలు చేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే చైనా అండ్ పాకిస్తాన్ కలిసి బలూచిస్తాన్‌లోని గ్వాదర్ పోర్టును అభివృద్ధి చేస్తున్నాయి. కానీ ఆ ప్రాజెక్టు ద్వారా స్థానిక ప్రజలకు లాభం కలగటం లేదు. చైనా వ్యాపారం కోసం బలూచిస్తాన్ వనరులను వాడుకుంటోంది. కానీ బలూచి ప్రజలకు ఉద్యోగ అవకాశాలు మాత్రం ఇవ్వటం లేదు. అలా పాకిస్తాన్ ప్రభుత్వం అనేక రకాలుగా బలూచిస్తాన్‌ని దెబ్బకొడుతుంది. బలూచి ప్రజలు ఆందోళనలు చేయాలని ప్రయత్నించినప్పుడల్లా ప్రభుత్వం వాటిని అణిచివేస్తుంది. సోషల్ మీడియాలో బలూచిస్తాన్ సమస్యల గురించి మాట్లాడేవారిని అరెస్టు చేయడం జరుగుతుంది. బలూచి నేతలపై, ఇంకా జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు. బలూచి సంస్కృతిని అణచివేసే విధంగా పాలసీలు అమలు చేస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం బలూచిస్తాన్ ప్రజలను రాజకీయంగా, అటు ఆర్థికంగా, సాంస్కృతికంగా, మానవ హక్కుల పరంగా తీవ్రంగా అణచివేస్తుంది. దీనివల్ల అక్కడ ప్రజలు తీవ్ర అసంతృప్తితో వేర్పాటు ఉద్యమాన్ని మరింత బలంగా కొనసాగిస్తున్నారు. పాకిస్తాన్ ఇలాంటి దుర్మార్గాలతో పాటుపడుతుంది కాబట్టి వాళ్ళు చేసే దుర్మార్గాలను తిప్పికొట్టడానికి, ఇంకా పాకిస్తాన్ నుండి విడిపోయి బలూచిస్తాన్ అనేది స్వతంత్ర దేశంగా ఉండాలి అని బిఎల్ఏ ఇలాంటి దాడులను చేస్తోంది. ఇంకా వీరి డిమాండ్ ఏంటంటే బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా అవుతుంది కాబట్టి అక్కడున్న గ్యాస్, ఖనిజాలు, వనరులు అవన్నీ కూడా బలూచిస్తాన్‌లోకి, స్థానికుల ఆధీనంలోకి రావాలి అని కోరుకుంటుంది. ఇంకా ప్రస్తుతం జరుగుతున్న పాకిస్తాన్ సైన్యం చేతిలో అణచివేతకు గురి కాకుండా ఉండేందుకు వారి సత్తా ఏంటో చూపిస్తున్నారు. వారు బలూచిస్తాన్ భాషని, వారి సంస్కృతిని, సంప్రదాయాలను గుర్తించాలని అండ్ పరిరక్షించుకోవాలని వారు తీవ్రంగా పోరాడుతున్నారు. అసలు బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్‌లో ఎలా కలిసింది? ఫస్ట్ ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందాం.
1947లో బ్రిటిష్ వారు భారత ఉపఖండాన్ని విడదీసినప్పుడు ఖాన్ ఆఫ్ కలాత్ మీర్ అహ్మద్ యార్ ఖాన్ అక్కడ రాజుగా ఉండేవాడు. అతను బలూచిస్తాన్ను స్వతంత్ర దేశంగా ప్రకటించాడు. ఆయన బలూచి ప్రజల ఆకాంక్షలను ప్రాతినిధ్యం వహిస్తూ పాకిస్తాన్లో చేరేందుకు తిరస్కరించాడు. పాకిస్తాన్లో అసలు కలవము అని తేల్చి చెప్పాడు. కానీ 1948 మార్చి 27న పాకిస్తాన్ సైన్యం కలాత్ రాజ్యంపై దాడి చేసి బలవంతంగా విలీనం చేసింది. ఖాన్ ఆఫ్ కలాత్ పాకిస్తాన్ ప్రభుత్వ ఒత్తిడికి లోనై విలీనం ఒప్పందంపై సంతకం చేయాల్సి వచ్చింది. ఆయన బలూచి ప్రజల నుండి వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. అయితే ఆయన తన జీవితాంతం బలూచి హక్కుల కోసం పోరాడాడు. ఆయన మృతి తర్వాత కూడా బలూచి ప్రజలు స్వతంత్ర పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. వ్యూవర్స్, ఇది పాకిస్తాన్లోని బలూచిస్తాన్ స్టోరీ. పాకిస్తాన్ వాళ్ళు అక్రమంగా బలూచిస్తాన్ని ఆక్రమించుకున్నారు. అలా బలూచిస్తాన్ని ఆక్రమించుకున్నా కూడా ఆ ప్రజలని అణచివేయాలని ఇప్పటికీ చూస్తున్నారు. కానీ బలూచిస్తాన్ ప్రజలు అసలు తగ్గటం లేదు, మరింత బలాన్ని పెంచుకుంటున్నారు. వ్యూవర్స్, దీనిపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.